హలో వ్యూవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి. చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మామూలుగా మనం డ్రై రోస్ట్ చేసిన దానికన్నా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు మంచి ఎరోమాతో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఒక ఎండుమిరపకాయలను ఒక 10 వేసుకోవచ్చు. సో మనం స్పైస్ని బట్టి వేసుకోవచ్చు. సో నేను ఒక 10, 12 వేసుకున్నాను. వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసుకొని, సో ఈ విధంగా అయినాక వీటిని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. సో ఆయిల్ వేసుకొని మగ్గనిస్తే మనకు అడుగంటకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, మీడియం ఫ్లేమ్లోనే ఇలా మంచిగా మగ్గనివ్వాలి. సో ఆకుకూరలకు తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి ఈ గోంగూర కూడా త్వరగానే మగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ లోపు ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించుకున్నవి చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పొడి చేసుకొని ఈ గోంగూరలోకి మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. సో వీటన్నింటినీ ఇప్పుడు మొత్తంగా కలియబెట్టుకోవాలి. సో ఇలాగే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మంచిగా మగ్గనివ్వాలి. ఇది ఎంత మంచిగా మగ్గితే మనకు అంత నిల్వ ఉంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఇదే విధంగా కలుపుతూ ఉండాలి. సో మనం కొంచెం ఇలా రుబ్బినట్టుగా మొత్తంగా కలియబెట్టుకోవాలి. సో అప్పుడు మనకు నీట్గా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా. సో దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. సో ఇప్పుడైతే స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కాబట్టి, సో అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటే మనకు పోపు సరిపోతుందన్నమాట. పప్పులు యాడ్ చేసుకుంటే మనకు నిల్వ ఉంటుంది కాబట్టి నానిపోయి అంత టేస్టీగా ఉండదు. అప్పటికప్పుడు చేసుకునేది అయితే పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది చల్లారిపోయింది కదా మనకు గోంగూర అనేది. సో దీంట్లోకి ఇప్పుడు పోపు అనేది యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇది మొత్తంగా కలియబెట్టుకోవాలి ఇక. సో మనకు చాలా రుచిగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మంచి వీడియోలు చూడొచ్చు.